హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఇది చాలా బాగున్నాను ఫ్రెండ్స్. సో ఈరోజు నేను మీకు ఒక డిఫరెంట్ స్నాక్ రెసిపీ చూపిస్తున్నాను. చాలా ఓల్డ్ రెసిపీ, అందరికీ తెలిసే ఉంటుంది. గవ్వలు అనమాట. కారం గవ్వలు, తీపి గవ్వలు రెండు కలిపి చేస్తున్నాను. సో ప్రాసెస్ ఏంటో చూపించేస్తాను. అయితే కొంచెం ప్రాసెసింగ్ అంటే ఫ్రైకి మనకేం లేదు, కానీ ప్రిపరేషన్కి మాత్రం టైం తీసుకుంటుంది అంతే. సో చూస్తున్నారు కదా, ముందుగా ఒక బౌల్ తీసుకున్నాను. అందులో 1.5 గ్లాస్ వచ్చి బియ్యం పిండి తీసుకున్నాను. అట్లాగే హాఫ్ గ్లాస్ వచ్చి మైదా పిండి తీసేసుకున్నాను అనమాట. ఇప్పుడు మనం ఆ పిండిని మొత్తం జల్లించేసుకోవాలి. అంటే ఎందుకు జల్లిస్తున్నానంటే మొత్తం కలిసిపోతుంది అనమాట, ఈవెన్గా ఉంటుంది. సో అందుకని జల్లిస్తున్నాను. సో చూసినాక జల్లించేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ అది తీసి ఒక బౌల్లో వేసేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే మనం పిండి కలుపుకోవాలి కదా, అందుకోసం అని చెప్పి ఈ బౌల్లో అయితే బాగుంటుంది అని చెప్పి నేను బౌల్లో కలుపుతున్నాను. సో చూసారా, పిండి అంతా ఇప్పుడు నేను బౌల్లో వేసేసుకున్నాను. ఇప్పుడు ఇందులో మనం చిటికెడు ఉప్పు, అంటే చాలా తక్కువ వేసుకోవాలండి, ఎందుకంటే మనం తర్వాత మళ్ళీ ఫ్రై చేసుకున్న తర్వాత ఉప్పు వేసుకుంటాము. సో అందుకని చిటికెడు ఉప్పు వేసుకోండి. ఆ తర్వాత బేకింగ్ పౌడర్ కానీ లేదంటే బేకింగ్ సోడా కానీ ఏదైనా వేసుకోవచ్చు. ఒక 1/2 టీ స్పూన్ అట్లా వేసేసుకొని బేకింగ్ పౌడర్ అయితే, ఇది బేకింగ్ సోడా అయితే మీరు జస్ట్ ఒక పించ్ ఆర్ 2 పించెస్ వేసుకొని సరిపోతుంది. ఆ తర్వాత కాచి నెయ్యి కానీ లేదంటే వెన్న కానీ లేదంటే నెయ్యి కానీ కాచి అట్లా వేసేసుకోండి, బాగుంటుందన్నమాట. నేను జస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసేసుకున్నాను నెయ్యి వేసేసుకొని. చూసారా, ఇట్లా బాగా మిక్స్ చేసేస్తున్నాను. మనం ఇట్లా ప్రెస్ చేసినప్పుడు అలా ముద్దగా అంటే అవ్వాలన్నమాట. బియ్యం పిండి ఏం ఫ్రెష్ బియ్యం పిండి అవసరం లేదండి, మనం మామూలుగా అయినా చేసి పెట్టేసుకోవచ్చు. ఆ తర్వాత నేను వాటర్ వేసేసి పూరి పిండిలాగా మెత్తగా కలుపుకోవాలన్నమాట. చపాతీ పిండిలాగా కాకుండా కొంచెం పూరి పిండి అంటే కొంచెం సాఫ్ట్ ఎక్కువ ఉంటుంది కదా, సో అందుకని పూరి పిండిలాగా మనం కలిపెట్టుకోవాలి. జాగ్రత్త ఫ్రెండ్స్, వాటర్ ఎక్కువ తీసుకోవద్దు, బియ్యం పిండికి చాలా తక్కువ క్వాంటిటీ తీసుకుంటుంది అనమాట. సో కొంచెం మనం వాటర్ వేసుకుంటూ మనం కలుపుకోవాలి. ఆ తర్వాత నేను కొంచెం ఆయిల్ వేసేసుకున్నాను, ఒక స్పూన్ అలా ఆయిల్ వేసేసుకొని బాగా మిక్స్ చేసేస్తున్నాను. చూసారా, ఇట్లా బాగా మెత్తగా మనం పూరి పిండిలా కలిపి పక్కన పెట్టేసుకోవాలి. జస్ట్ ఒక 10-15 మినిట్స్ మనం పక్కన పెట్టేసుకుంటే పిండి బాగా వస్తుంది అనమాట. అంటే కొంచెం సాఫ్ట్గా ఉంటుంది, ఎందుకంటే మనము వంట సోడా కొంచెం బేకింగ్ సోడా వేస్తున్నాం కదా, సో దానికోసం అని కొంచెం నానితే బాగుంటుంది అని చెప్పి నేను కొంచెం ఒక 10-15 మినిట్స్ పక్కన పెట్టేస్తున్నాను. దాని మీద పిండి మీద మీరు ఖచ్చితంగా తడి క్లాత్ అనేది వేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే పిండి ఆరిపోకుండా ఉంటుంది. ఎందుకంటే ఇది నిలువ ఉండేది కదా కొద్ది రోజులు, కొంచెం బాగుంటుంది అనమాట. సాఫ్ట్గా మనం చేసుకునేటప్పుడు టైం ఎక్కువ గట్టి పడుకోకుండా బాగుంటుంది. సో వెట్ క్లాత్ వేసి పెట్టుకోండి. తర్వాత చూసారా, ఇది గవ్వలు చేసుకునే చెక్క అనమాట. ఇది లేకపోయినా పర్వాలేదు, మీరు కొత్త దువ్వెన అట్లా ఉంటుంది కదా, ఆ దువ్వెన మీకు ఆయిల్ రాసేసి అయినా తీసేయచ్చు. నా దగ్గర ఉందన్నమాట గవ్వల చెక్క, సో అందుకని చెప్పి నేను దాన్ని చేస్తున్నాను. ఫస్ట్ గవ్వల చెక్కకి ఆయిల్ రాసేసి పక్కన పెట్టేసుకోవాలి, ఎందుకంటే అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట ఆయిల్ అంతా. సో చూసారా, 15 మినిట్స్ పక్కన పెట్టేసుకున్నాను. చూసారా, పిండి ఎంతో సాఫ్ట్గా అయిపోయిందంటే బాగా కొంచెం ఉబ్బు కూడా వచ్చేసింది అనమాట. సో పర్ఫెక్ట్. ఇప్పుడు చూసారా, చిన్న ఉండ తీసేసుకున్నాను నేను. ఒకసారి అలా మిక్స్ చేసి చిన్న ఉండ తీసేసుకొని బాగా చూసినారా ఇలా చేసి పెట్టేసుకోండి. ఇప్పుడు ఆ చెక్క ఉంది కదా, చెక్క మీద మనం ప్రెస్ చేసేసుకొని గవ్వల్లాగా చేసేసుకోవాలి. నేను 1-2 చూపిస్తున్నాను మీకు. యాక్చువల్గా ఏంటంటే నేను మొత్తం పిండి అంతా చిన్న ఉండలుగా చేసేసుకున్నాను అనమాట ఫస్టే. ఆ తర్వాత నేను గవ్వలు ప్రిపేర్ చేస్తాను. అలా చేయడం వల్ల ఏంటంటే మనకి టైం సేవ్ అవుతుంది. ఇట్లా ఒక్కొక్కటి తీసుకొని చేస్తామంటే మనకి టైం సరిపోతుంది అనమాట దీంట్లోనే. సో చూసారా, నేను ముందుగానే చిన్న బాల్స్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు గవ్వలన్నీ ఇట్లా ఫాస్ట్గా చేసేసుకుంటున్నాను. ఇది అయితే మినిమం 1 మంత్ ఉంటుందన్నమాట. యాక్చువల్గా ఇది మా చిన్నప్పుడు చాలా రెగ్యులర్గా చేసేది. ఎక్కువ అమ్మ మైదా పిండితో, గోధుమ పిండితో, ఆ తర్వాత బియ్య పిండితో ఎక్కువ చేస్తూ ఉండేది. ఎక్కువ నేను స్వీట్ ఎక్కువ తినేదాన్ని కాబట్టి నా కోసం స్వీట్ బెల్లంతో చేసేదన్నమాట. సో నేను ఈరోజు మాత్రం మీకు స్వీట్ అండ్ హాట్ చూపిస్తున్నాను, రెండు చూపిస్తున్నాను. ఒకే పిండితో మనం 2 చేసేసుకోవచ్చు. కాకపోతే నేను ఏంటంటే షుగర్తో చూపిస్తున్నాను మీకు. బెల్లం ఇష్టమైన వాళ్ళు బెల్లంతో కూడా చేసుకోవచ్చు, సేమ్ ప్రాసెస్సే. నెక్స్ట్ టైం నేను మైదా పిండితో కూడా చేసి చూపిస్తాను ఇలాగే.
సో ఇప్పుడు అన్నీ చేసి పెట్టేసుకున్నాము. ఆయిల్ బాయిల్ అయిపోయింది. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్ మీదే మనం ఈ గవ్వలు అనేది ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. హై ఫ్లేమ్ మీద మీరు కానీ ఫ్రై చేశారంటే బియ్య పిండి లోపలంతా ఉడకదు, పైన అయితే హ్యాపీగా ఉడికిపోతుంది అనమాట, లోపల అస్సలు ఉడకదు. సో అందుకని చెప్పి ఏదైనా మనం స్నాక్స్ అలా చేసేటప్పుడు మీడియం ఫ్లేమ్ మీదే ఫ్రై చేసుకోవాలి. సో చూసారా, నాకు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది అనమాట. సో నేను ఇప్పుడు తీసేస్తున్నాను, ఒక జాలీలో వేసేసుకుంటున్నాను. ఎక్సెస్ ఆయిల్ ఉంటుంది కదా, అదంతా దాంట్లోకి పడిపోతుంది. సో ఇట్లా మనం అన్నీ ఫ్రై చేసేసుకోవాలన్నమాట. ఫస్ట్ అయితే నేను కారం గవ్వలు చూపిస్తున్నాను. సో చూసారా, పర్ఫెక్ట్ బాగా గలగలా అంటున్నాయి. నేను మీకు వినిపించదు, నేను అది మ్యూట్ పెట్టేస్తున్నాను అనమాట. చూసారా, ఇప్పుడు పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ సెకండ్ వేసుకుంటున్నాను, రెండోసారి వేసుకుంటున్నాను అనమాట. ఇవన్నీ మనం ఒక్కసారిగా చేసి పెట్టేసుకున్న తర్వాత కారం వేడిగా ఉన్నప్పుడే కొంచెం సాల్ట్, కొంచెం కారం చల్లేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే చల్లారిని అంటే గవ్వలు అవన్నీ పట్టుకోవన్నమాట, ఉప్పు కారాన్ని పట్టుకోదన్నమాట, వదిలేస్తుంది. సో అందుకని ఏంటంటే కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనం ఉప్పు కారం చల్లేసుకుంటే పర్ఫెక్ట్గా పడుతుంది అనమాట. సో మీకు స్వీట్ చేసుకునేటప్పుడు అయితే అవసరం లేదు, స్వీట్ చేసుకునేటప్పుడైతే మనకి అంత అవసరం లేదనమాట. ఇది హాట్ చేసుకునేటప్పుడు మాత్రమే మనం వేడి మీద చేసేయాలి. చూసారా, రెండో వాయి కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు మనం హాట్ కవర్ చేసుకోబోతున్నాం అనమాట. సో అది చూపించేస్తాను ఫస్ట్ మీకు. స్వీట్ గవ్వలు కూడా సేమ్ ప్రాసెస్సే, కాకపోతే షుగర్ వేస్తాం మనం, కారంకి వచ్చి కారం మాత్రమే వేస్తాం అనమాట. సో అది కూడా చూపించేస్తాం కదండి మీకు. చూసారా, పర్ఫెక్ట్ కలర్ వచ్చింది. ఈ కలర్ వస్తేనే మనకి గవ్వ అనేది బాగా ఫ్రై అయినట్టు ఫ్రెండ్స్. మనకి కొంచెం ఇట్లా వేసినప్పుడు, బౌల్లో వేసినప్పుడు గలగలా అనాలి. సో చూస్తున్నారు కదా, నేను మసాలా కారం వేస్తున్నాను, చెప్పాను కదా మేము ఇంట్లో చేసుకుంటాం కారం, బయట యూజ్ చేయను అనమాట. తర్వాత నేను సాల్ట్ కూడా వేసేసుకుంటున్నాను. కొంచెం చెప్పాను కదా, చిటికెడే వేసుకుంటున్నాను, ఎక్కువ వేసుకోవట్లేదు. ఎందుకంటే గవ్వలు ఎక్కువ తీసుకోనమాట సాల్ట్ అనేది. సో మీరు కొంచెం స్పైసీ కావాలంటే కొంచెం కారం ఎక్కువ వేసుకోండి, లేదు కొంచెం తగ్గించాలనుకుంటే కొంచెం కారం తగ్గించేసుకొని సరిపోతుంది. ఓకేనా, ఒకసారి బాగా ఇలా మిక్స్ చేసేస్తూ ఉన్నాను. జాగ్రత్త ఫ్రెండ్స్, ఈ వేడి మీద మనం చేస్తున్నాం కదా, సో అవన్నీ మనం బాగా అబ్జర్వ్ చేసుకోవాలన్నమాట. కారం అనేది బాగా మిక్స్ చేసేసుకుంటూ ఉండండి. సో ఇప్పుడు ఇది చల్లారిపోయిన తర్వాత ఒక టైట్ కంటైనర్లో వేసుకుంటే మీకు మినిమం 1 month వరకు ఫ్రెష్గా ఉంటాయి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. సో ఇప్పుడు మనం నెక్స్ట్ రెసిపీకి వెళ్ళిపోతున్నాం, అది షుగర్తో చేస్తున్నాం కదా. సో నేను ఒక చిన్న టీ గ్లాస్ అంతా షుగర్ తీసుకున్నాను. ఆ తర్వాత అదే గ్లాస్తో నేను కొంచెం వాటర్ కూడా వేసేసుకుంటున్నాను. పాకం వచ్చి సింగిల్ ఒక తీగ పాకంకి వచ్చేంత వరకనే ఉంచేసేయండి. కొంచెం తీగ పాకం కంటే కొంచెం ఎక్కువ వస్తే మనకి పర్ఫెక్ట్ అనమాట. ఆ కంటెన్సీ వచ్చేంత వరకు మనం బాయిల్ చేసేసుకోవాలి ఈ షుగర్ అనేది. చూసారా, ఫస్ట్ బాయిల్ వచ్చేసింది. ఇప్పుడు ఒకసారి నేను బాగా మిక్స్ చేసేసుకొని ఒకసారి మళ్ళీ చెక్ చేస్తాను. షుగర్ వచ్చి పాకం వచ్చేసింది అంటే మనం ఇంకా ఫ్రై చేసుకున్న గవ్వలు ఉంటాయి కదా, అవి వేసేసుకొని బాగా మిక్స్ చేయాలి. చూసారా, వచ్చేసింది పాకం నాకు. ఇప్పుడు మనం గవ్వలు వేసేసుకొని బాగా మిక్స్ చేసేస్తాం. మీకు ఎక్కువ ఇష్టం లేదు, లైట్ పాకం కావాలి మాకు అనుకున్నప్పుడు మీరు తీగ పాకం ఫస్ట్ తీగ వచ్చిన వెంటనే వేసేసుకోండి, ఎక్కువసేపు ఉంచకండి. సో చూసారా, నేను ఇప్పుడు గవ్వలు వేసేసుకొని జస్ట్ మిక్స్ చేసేస్తున్నాను. నాకు ఇంతవరకే చాలు, నాకు ఎక్కువ అవసరం లేదు అనుకున్నప్పుడు మీరు స్విచ్ ఆఫ్ చేసేసేయండి, అంతవరకు అయిపోతుంది. బట్ నేనేంటంటే బాగా దానికి గవ్వలు అనేది బాగా పట్టాలని చెప్పి ఒక్క సెకండ్ అలాగే ఉంచేసాను. చూసారా, మొత్తం షుగర్ అంతా పట్టేసింది అనమాట దానికి. ఇట్లా ఉంటే నాకు ఇష్టము. సో అందుకోసం అని చెప్పి నేను కొంచెం ఎక్కువసేపు ఫ్రై చేసుకుంటున్నాను. చూసారా, ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలి. మీకు ఇలా ఇష్టం లేదనుకుంటే ఇది ఆపేసేయండి, అంటే హెవీగా వద్దు మాకు, ఇలా పాకంగా ఉంటేనే ఇష్టం అనుకున్నప్పుడు మీరు ఆఫ్ చేసేసుకోండి. చూసారా, ఇలా పట్టేస్తుంది అనమాట పాకం అంతా. ఇదేంటంటే మీరు బయట పెట్టినా కూడా ఏం అవ్వదు, అదే పాకం మీద ఉందనుకోండి జస్ట్ ఒక 5-6 daysకి బాగుంటుంది అనమాట. ఆ తర్వాత అంత టేస్టీ ఉండదు. సో అందుకోసం అని చెప్పి ఇలా చేసి పెట్టుకున్నాను అనుకోండి, 1 month బయట స్టోర్ చేసుకున్నా కూడా ఏం కాదనమాట. సో అందుకని నేను ఇలా చేశాను. చూసారా, నా స్వీట్ కవర్ రెడీ అయిపోయినాయి. ఇది మీరు ఈవినింగ్ టీ టైంలో ఇవి తింటూ తాగుతూ ఉంటే సూపర్ ఉంటుంది.
చిన్న పిల్లలకైతే చాలా చాలా ఇష్టం అనమాట. ఇది కూడా వన్ ఆఫ్ మై ఫేవరెట్ రెసిపీ. ముఖ్యంగా నేను స్పైసీ చేసుకుంటాను ఫ్రెండ్స్. సో ఈ రెసిపీ కానీ మీ అందరికి నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.